ఆ లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన ఏకాదశి రాబోతుంది. ఈ సంవత్సరంలో ఇది చివరి ఏకాదశి. ఎందుకంటే తెలుగు సంవత్సరం చివరి మాసం పాల్గొనం కదా. కొత్త సంవత్సరం చైత్రమాసంతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ పాల్గొన మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మనకి చివరి ఏకాదశి అవుతుంది. దీని పేరు పాపమోచని ఏకాదశి. ఈ పేరులో ఉన్నట్టుగానే అనేక పాపాల నుండి విముక్తినిచ్చేది. అంటే ఈ ఏకాదశి వ్రతం ఎవరైతే ఆచరిస్తారో వారికి తెలిసి తెలియక చేసిన పాపాల వల్ల ఎలాంటి పాపభారం వచ్చినా అదంతా నశిస్తుందన్నమాట. ఈ 2025లో మార్చి 25న పాపమోచని ఏకాదశి రాబోతుంది. ఈ ఏకాదశిలో ముఖ్యంగా లక్ష్మీనారాయణులని ఆరాధించి విష్ణు సంబంధిత ఆలయాలకు వెళ్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. అలాగే మీకు తోచినంతలో ఏదైనా దానం చేయడం, ముఖ్యంగా అన్నదానం చేయడం వల్ల మీ జన్మజన్మాల పాపాలను హరిస్తుందని మన పురాణాల ద్వారా తెలుస్తుంది. ప్రతి ఏకాదశి లాగానే మద్య మాంసాలకు దూరంగా ఉండి సాత్విక ఆహారం తీసుకోండి. అలాగే విష్ణు సహస్రనామం, కనకదార స్తోత్రం చదివితే ఎంతో మంచిది. ఇలా మన పండగల గురించి, పండగల్లో ఆచరించే పద్ధతుల గురించి, వాటి ప్రాముఖ్యతల గురించి తెలుసుకోవడానికి మంత్రస్వరం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.